ఏమైంది 2 ఏళ్లలో? ఎట్లా ఉంది పరిస్థితి? నాకంటే బాగా మీకే తెలుసు. వాళ్ళ మార్కెట్లో డబ్బులు లేవు. ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తంలో ఈరోజు పరిస్థితి ఏంది? ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ స్తంభించిపోయిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారికి నేను ఇట్లా మాట్లాడితే ఇబ్బంది అనిపించవచ్చు, వాస్తవాలు చెప్తే వాళ్ళకి ఇబ్బంది అనిపించవచ్చు. ఎందుకంటే అలవిగాని హామీలు ఇచ్చి అడ్డమైన అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేసి అధికారంలో కూర్చున్నారు. ప్రజలకి అరిచేతిలో వైకుంఠం చూపెట్టినారు. ఏమన్నారు? కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తున్నారు కదా, ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే నేను దాని మీదకెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిండా మరి బంగారం? నేను ఆ రోజే చెప్పిన, ఇది బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, పుస్తెలతాడు ఎత్తుకపోయే బ్యాచ్ అని చెప్పిన. మనోళ్ళు హైదరాబాద్ వాళ్ళు విన్నారు, ఊర్లల్లో ఆగమైంది. ఏమైంది ఆఖరికి? ఈరోజు నిజంగానే ఎక్కడికక్కడ తాకట్టు పెట్టి, ఆస్తులు తాకట్టు పెట్టి, పేపర్లు పెట్టి అప్పులు తెచ్చుకునే పరిస్థితి, బంగారం ఏమైనా ఉంటే కుదబెట్టే పరిస్థితి. ఇలా మళ్ళొకసారి ఆ పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కాకపోతే నిజాయితీ గల్లోడు, ఆయన చాలా నిజాయితీ గల్ల మోసగాడు. ఆయన నిజం చెప్పిండు, వెనకటి రోజులు మళ్ళా తెస్తా అని చెప్పిండు. నిజంగానే తెచ్చిండు. వెనకటి రోజులలో ఎట్లుండే, మళ్ళీ కరెంటు కోతలు, మళ్ళీ యూరియా కోసం లైన్లు, మళ్ళా రోడ్డు మీద దొమ్మీలు, అవన్నీ మళ్ళీ వచ్చినాయి. ఆయన నిజాయితీగానే చెప్పిండు. ఇంకోటి ఆయన ఏం చెప్పిండు మీకు యాదకుండాలా? పాపం ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు అని చెప్పిండు. నిజంగానే మోసం చేసిండు. 6 గ్యారెంటీలను గారడీ చేసిండు. 6 గ్యారెంటీలు మా రాహుల్ గాంధీ చెప్తున్నాడు, మా సోనియా గాంధీ చెప్తున్నది అని రాహుల్ గాంధీ మీద ఒట్టు పెట్టిండు, సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టిండు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు. ఆఖరికి ఇంతమంది మీద ఒట్లు పెడితే నిజంగానే జనం నమ్మిండ్రు. ఏమన్నాడు? కేసీఆర్ గారు అయితే ముసలవ్వకి ఇస్తున్నాడు, లేదా ముసలి అయ్యకి ఇస్తున్నాడు 2000 పెన్షన్. నేను ఇద్దరికి ఇస్తా, 4000 పెన్షన్ ఇస్తా, డబల్ ఇస్తా, ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఆఖరికి ఆ ముసలోళ్ళకు కూడా మోసం చేసి 4000 పెన్షన్ దేవుడెరుగు, ఆ 2000 పెన్షన్ కూడా 2 నెలలకు కొట్టిండు అవకాశంటోడు. ఇక రైతు బంధు తమ్ముడు ఎవరు అంటున్నాడు పక్క నుంచి. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు దగ్గరికి వెళ్ళి తీసుకున్నోడే తప్ప, తీసుకున్న ప్రభుత్వమే తప్ప ఇచ్చినవాడు ఎవడు లేడు. మొట్టమొదటిసారి 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో, 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు కేసీఆర్. నేను ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్తా. చాలాసార్లు నేను చూస్తూ ఉంటాను, ఈ అగ్రవర్ణాలు, సోకాళ్ళ అగ్రవర్ణాలు కొన్ని ఉంటాయి. రెడ్డిలంటే, బ్రాహ్మలంటే, వైశ్యులంటే, వెలమలంటే, కమ్మాస్ అంటే, రాజులంటే ఉంటారు. తెలంగాణలో 5-6 కులాలు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు గులుగుతూ ఉంటారు, మాకేం ఒరిగింది ప్రభుత్వం నుంచి, మాకేమొచ్చింది, మాకేమైనా వచ్చిందా ప్రభుత్వం నుంచి అని మాట్లాడుతుంటారు. నిజంగా ఫస్ట్ టైం అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళకు కూడా, అగ్రవర్ణాల్లో ఉండే వ్యవసాయదారులకు కూడా ఏదన్నా ప్రభుత్వం ఇప్పటిదాకా మేలు చేసింది అంటే అది కేవలం కేసీఆర్ గారు రైతు బంధు లాంటి పథకం ద్వారా మొట్టమొదటిసారి మేలు జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాలతో పాటు పేదలు ఏ వర్గంలో ఉన్నా వారికి మేలు చేయాలనే సంకల్పం కేసీఆర్ గారు.